నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మమ్మల్ని అంటారు, మాకు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, క్యూసిక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు. మీ మంత్రి గారికి బాగా తెలిసాయి. కొత్తగా ఒక మంత్రి గారిని పెట్టారుగా, ఆయన మనం చాలా చిత్రమైన మాటలు మాట్లాడాడు. మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ని డైవర్ట్ చేశారంటాడు. వాట్ ఈజ్ దిస్? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ ఏంటంటే, మనం ఖర్చు పెడితే ఇవాళ ఈ పోలవరం విషయంలో ఏంటంటే అగ్రిమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది, మనమే ఖర్చు పెడతాం. మొత్తం మనం ఖర్చు పెట్టిన తర్వాత మన బిల్లులన్నీ కట్టేసిన తర్వాత కాంట్రాక్టర్లకి అయ్యా ఈ బిల్లు కట్టాం, ఇదిగో ఈ 7,000 కోట్ల రూపాయలు మేము కట్టామంటే ఆ 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి రీఎంబర్స్ చేస్తారు. అలా రీఎంబర్స్ చేసినటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసుకున్నాడంట. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును డైవర్ట్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాల. ఇలాంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా పెట్టి మాకేమి రాదు, మాకేమి రాదు, మీకే బాగా వచ్చు, ఆ రామానాయుడు గారికే బాగా వచ్చు, మరి ఇదేంటి దీని పరిస్థితి? ఇంతే కాదు, ఇంకోటి కూడా చెప్తున్నా. ఇక్కడ కీలకమైనటువంటి అంశం చెప్పాలి మీ అందరికీ కూడా, మీ ద్వారా ప్రజలకు చెప్పాలి, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరొక ఘోరమైన తప్పిదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు కూడా సరి చేసుకోలేనటువంటి ఒక పెద్ద తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేశారు. అది చాలా దురదృష్టకరమైంది. దాన్ని కూడా మీకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, మేము ఆ రోజున చెప్పాం, మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల పైచీలకు ఇవ్వడానికి ఫస్ట్ స్టేజ్ 41.15 స్టేజ్కి 12,000 పైచీలకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకరించినప్పుడు అది అంగీకరించడానికి గల కారణం ఏంటో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో దాన్ని ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే అది మొన్నంటే సుమారుగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో దాన్ని అంగీకరించడం జరిగింది. ఆ 12,000 కోట్ల రూపాయలు విడుదలకు కూడా వారు సిద్ధం చేసినటువంటి సందర్భం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే, ఆ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చే ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజీలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజీలు తీసుకొచ్చిందని గౌరవనీయమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మీరు తెలియకపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్టు మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేశాం. ఇది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, నా ఆరోపణ అనుకోండి. నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. ఐ హ్యావ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు మోడీ గారు కలిసి సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 41.15కు మాత్రమే దీన్ని మీరు పరిమితం చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇవాళ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు 45.72కు చేసేటటువంటి నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు అని. నేను మనవి చేస్తున్నా, క్యాబినెట్లో ఆ నిర్ణయమే తీసుకుంటే క్యాబినెట్ నోట్ చూపించమని సవాల్ చేస్తున్నా. నువ్వు క్యాబినెట్ నోట్ చూపించకపోతే నేను చెప్పింది సత్యమని నమ్మవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను చెప్తున్నది సత్యం. మీరు ఆరోపణ అనుకుంటే కమాన్ చూపించండి, మీ క్షమాపణ చెప్పి నోరు మూసుకుంటాయని మనవి చేస్తున్నాను.